అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత కొన్ని ఎపిసోడ్ల నుంచి 4-5 ఎపిసోడ్ల నుంచి పత్రిక గారి జ్ఞాన సందేశాలని చెప్పి వాటి మీదే చెప్పుకుంటున్నాం. ఇంచేతంటే పత్రిక గారు మనకి ఇంచుమించు ఈ లాక్డౌన్ టైంలో 100 ఎపిసోడ్లు చెప్పారు. అందులో మెజారిటీ ఎపిసోడ్లు అన్నీ కూడా ఆత్మజ్ఞానం మీదే ఉన్నాయి. ఆ ఆత్మజ్ఞానం కలిగిన వాడు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి పనులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు అన్న దాని గురించే ఎక్కువగా ఉంది. అంచేత అవి చాలా అవసరం కూడా. కారణం ఏంటి అంటే మనమంతా ఆత్మలం. ఆత్మలమైన మనము భూమి మీదకి దేనికి వచ్చాము అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఉన్నతమైన స్థితికి ఎదగడానికి. పత్రిక గారు కూడా మనకి చెప్తారు, ఈ భూలోకం మన స్వలోకం అని అనుకుంటామని. కానీ ఆయన ఏమంటారంటే మనము ఆ కనపడని లోకాలు పరలోకాలు అనుకుంటాం, కానీ భూలోకమే మనకి పరలోకం. మన స్వలోకం ఏది అంటే కనపడని లోకాలే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మన పని అయిపోయాక మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. అందుచేత అది మన స్వలోకము, ఇది మన పరలోకము. ఇదే చెప్పారు పత్రిక గారు. ఈ పరలోకానికి ఎందుకు వచ్చాము అంటే ఆత్మలమైన మనం ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ దేహం తీసుకున్నాము అంటే ఈ దేహంతో మన ధ్యాన సాధన చేసి ఈ పుస్తకాలు చదువుతూ సాంగత్యం చేస్తూ ఇవన్నీ చేస్తూ మనం జ్ఞానం సంపాదించుకోవడానికి. అంచేత అటువంటి జ్ఞానం కోసమే ఇప్పుడు మనం కృషి చేస్తున్నాం. పత్రిక గారు చెప్పినవన్నీ మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు, జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నారు, పత్రిక గారి బుక్స్ అవన్నీను. అలాగే సాంగత్యం, భీమవరం 3 రోజుల క్లాసులు, లేకపోతే ఎక్కడెక్కడ 3 రోజుల క్లాసులు జరుగుతుంటే అక్కడ కూడా వెళ్తున్నారు. వాటితో పాటు మరి ఈ మార్గంలో మరి సేవలు చేస్తున్నారు. పత్రిక గారు నిర్వహించే తలపెట్టే కార్యక్రమాలు అన్ని రకాలుగాను సహకరిస్తున్నారు. తన్ మన్ ధన్ అని అంటే శారీరకంగా సేవ చేసేవాళ్ళు శారీరకంగా చేస్తున్నారు. అలాగే మరి మానసికంగా దానికి ఎవరైనా ఎక్కడైనా దానికి కావాల్సిన దాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వారికి ఉన్నంతలో ఎంతో కొంత ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మీరు చూడండి, పత్రిక గారు ఎక్కడ తలబెట్టినా కూడా, ఏ కార్యక్రమం తలబెట్టినా ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ డబ్బు ఇస్తూనే ఉంటారు. అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా, ఎన్ని కోట్లతో ఖర్చు అయినా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆయన ఇప్పుడు నాకు చాలా అవసరము, మన సొసైటీకి ఈ పిఎంసి అన్నది, ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి, ఈ సత్యం అందరికీ తెలియాలి అని మరి పిఎంసి స్థాపించడమే కాదు, అది శాటిలైట్ చేయాలి అని చెప్పి షేర్స్కి వెళ్తే మరి ఎంత విపరీతంగా స్పందించి మరి అందరూ కూడా దాన్ని సక్సెస్ చేశారు అంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. 4 ఏళ్లలో ఎన్ని కోట్లు మరి దీనికోసం షేర్స్లో పాల్గొన్నారు, షేర్స్ కట్టారు అందరూ. ఇంచుమించు 26 కోట్లు షేర్స్ తీసుకున్నారు అందరూ. పత్రిక గారు చెప్పడం ఏంటి, వెంటనే తీసుకున్నారు. ఇలాగా ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. సరే, ఇవన్నీ చేస్తున్నాం, రైట్, బాగానే ఉంది. మనం ఎంత జ్ఞానం సంపాదించాం, చేస్తున్నాం, బాగానే ఉంది. మన జ్ఞానం ఎంత సంపాదించాం అన్నది మనం తెలుసుకోవాలి. ఇంచేతంటే ఎన్ని చేస్తున్నా కొద్దిపాటి జ్ఞానం కూడా మనకి రాకపోతే మనం ఏమీ ఎదగనట్టే లెక్క. అంచేత ఏంటంటే ఆ పత్రిక గారి యొక్క సందేశాల నుంచి మరి మనం తెలుసుకుందాం, ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మజ్ఞాని మరి ఎలా జీవిస్తాడు, వేటికి ప్రాముఖ్యం ఇస్తాడు, ఎలా చేస్తూ ఉంటాడు అన్నది మనం తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఏమిటంటే పత్రిక గారు చెప్పిన దాన్ని బట్టి
ఆత్మజ్ఞాని సమయం వృధా చేయడు. ఇంచేతంటే అది పత్రి గారి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఎటువంటి వయసులో సమయాన్ని వృధా చేయడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. మరి ఆయన ఎంతసేపు ఆత్మజ్ఞానమే బోధిస్తాడు, ఆత్మజ్ఞానమే పొందమని చెప్తాడు. అదే రకంగా అలా మనం కూడా ఆత్మజ్ఞానం పొందడానికి, ఆత్మజ్ఞానం బోధించడానికి ఇలా చేస్తూ ఉంటే మనం ఎంతో కొంత ఆత్మజ్ఞానం పొందినట్టే లెక్క. అలాగే ఎంతసేపు ఆత్మ నేననేటువంటి దృష్టిలోనే జీవిస్తాడు, చివరకు ఆత్మనే పొందుతాడు. అది పత్రి గారు చెప్పింది. అంతేకాదు మరి ఇంకా ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని ఈ విషయం తెలుసుకుంటాడంట. ఏ విషయం? ఎవరు దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని. అంచేత ఆత్మజ్ఞానికి కావాల్సింది ఆత్మజ్ఞానమే కాబట్టి దానికోసమే కృషి చేస్తాడు. తనకున్న ఎటువంటి సమస్త వనరులు అంటే సమయం కానీ, శక్తి కానీ, ధనం కానీ, ఏదైనా సరే, వాక్కు కానీ, ఏదైనా ఆత్మజ్ఞానానికే ఉపయోగిస్తాడు. చివరికి ఆత్మజ్ఞానం పొందుతాడు. అంతేకాదు ఆ ఆత్మజ్ఞాని పొందినవాడు సమయాన్ని వృధా చెయ్యడు. అలాగే మరి సంసారము, ధనము, పదవులు, ఈ భోగభాగ్యాలు ఇలాంటి ప్రాపంచిక విషయాలు చాలా తక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు. ఈ అన్నిటికీ అజ్ఞానం అన్నవాడు మరి దానికి ప్రాముఖ్యం ఇస్తాడు, కానీ ఆత్మజ్ఞాని వీటికి ప్రాముఖ్యం ఇవ్వడు. ఈ విషయాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే ఇంకా ఏమిటంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన. ఆత్మజ్ఞాని నాకే తెలుసు, నేనే గొప్పవాణ్ణి అని అనుకోడంట. పత్రి గారు చెప్పిన దాంట్లో ఆత్మజ్ఞాని నాకే తెలుసు, నేనే గొప్ప అని అనుకోడు. ఎంత తెలుసుకున్నా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది అనే ఉద్దేశంలోనే ఉంటాడు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు. తానే గొప్ప అనుకోడు, అందరూ గొప్పవారే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆత్మజ్ఞానం పెరిగిందా లేదా, సంపాదించుకున్నారా లేదా అన్నది తెలియాలి అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింటే. ఇది అన్నీ నాకే తెలుసు అని అనుకోడంట. నాకే అంతా తెలుసు అని అనుకోడు, నేనే గొప్ప అని అనుకోడు. నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది అన్నది అర్థం చేసుకుంటాడు. అలాగే నేనే గొప్ప కాదు, అందరూ గొప్పవారే అనే భావంలోనే ఎప్పుడు ఉంటాడు. ఇది పత్రి గారిని మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. ఆయన ఇంకా చెప్తూనే ఉంటారు, నేను ఇంకా పుస్తకాలు చదువుతూనే ఉంటాను. ఇంచేత అంత తెలుసున్నా, అంత బ్రహ్మజ్ఞానైనా, ఆ స్థాయిలో ఉన్న ఇంతమందిని ఆయన ఆకర్షిస్తున్నా, ఎన్నో విషయాలు చెప్తున్నా, ఆయన అక్కడితోటి నాకే అంతా తెలుసు అనేటువంటి భావంలో ఉండడం, ఇంకా కొత్తగా చదువుతుంటే కొత్త విషయాలు ఇంకేమైనా తెలుస్తాయా అన్నది చూస్తూ ఉంటాడు ఆయన. అలాగే అంతేకాదు అందరి నుంచి కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు ఆయన. ఒకవేళ వారు చెప్పేది ఏది అయినా సరే తక్కువ అనిపిస్తే ఆయన దాన్ని పెద్ద పట్టించుకోడు, కానీ కొత్తగా ఏదైనా చెప్తూ ఉంటే దాని మీద బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఆయనకి తెలియని విషయాలు లాంటివి ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా వస్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆసక్తితో వింటూ ఉంటాడు. అంతేకాదు ఆయన అందరూ గొప్పవారే, నేనొక్కడనే గొప్ప కాదు, అందరూ గొప్పవారే, అందరూ నాలాంటి వారే. ఇంకేతంటే ఆయన ఆత్మ కాబట్టి, ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి
అందరూ ఆత్మలే కాబట్టి ఇంకా ఎక్కువ తక్కువ ఏముంది అనే భావమే ఆయనలో ఉంటుంది. ఇంచేత అందరితోటి స్నేహం చేస్తాడు, అందరినీ సమంగానే భావిస్తాడు. అంచేత మనం కూడా ప్రతి ఒక్కళ్ళం పత్రిక నుంచి ఈ విషయాలు తెలుసుకోవాలి. నాకే తెలుసు అన్న భావంలో ఉండకూడదు. ఇంకా ఇంకా ఏమున్నాయి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఏమున్నాయి, అలా వింటూ ఉండాలి. అందరినీ వింటూ ఉండాలి. ఎవరైనా సరే మీ స్థాయికి తగ్గట్టుగా తక్కువగా ఏదైనా చెప్తూ ఉంటే అది మీరు వినకపోవచ్చు. వాళ్ళు చెప్పేది కొంచెం మీ స్థాయి కంటే తక్కువ లెవెల్లో ఉంది. అది మీరు వినకపోయినా పర్వాలా. కానీ ఎవరైనా సరే మీకు తెలుసున్న దానికంటే ఇంకా కొత్త విషయాలు చెప్తూ ఉంటే కాస్త మనం ఆసక్తిగా వినాలి. అది. ఇంచేత ఏమిటి అంటే ఆత్మజ్ఞానం మనం పొందాలనుకునేటప్పుడు ఎవరైతే ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్తూ ఉంటారో దాన్ని ఆసక్తిగా మనం వినాలి. దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అంచేత అందరి దగ్గర పూర్ణ జ్ఞానం ఏమి ఉండదు. అంచేత ఏంటంటే అందరి నుంచి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే అందరి పుస్తకాలు చదవండి అంటారు, మరి అందరినీ వినండి అంటారు. అంచేత ఇవన్నీ మనం చూసుకోవాలి. అది కొంచెం మన జ్ఞానం పెరిగితే అర్థమవుతుంది ఏ పుస్తకం చదవాలి మనకి. అలాగే ఎవరి చెప్పే సందేశాలు మనం వినాలి అన్నది అర్థమవుతుంది. కొంచెం ఆత్మజ్ఞానం పెరిగే కొద్దీ మీకంట తక్కువ స్థాయా లేకపోతే ఎక్కువ స్థాయా అన్నది మీకు అర్థమవుతుంది. ఇంకా ఒక్కొక్క రకంగా లెక్కేస్తే అజ్ఞానం నుంచి కొంత నేర్చుకోవచ్చు. అంటే తప్పులు చేసేవాడి దగ్గర నుంచి నేర్చుకునేది ఉంది. ఎందుకు అంటే అలాంటి తప్పులు మనం చేయకూడదని. జ్ఞానం నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. అంటే మరి మంచి చేసేవాడి దగ్గర నుంచి అలాంటి మంచి మనం చేయాలని. ఇలా ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకోవాలి. మనకే అన్నీ తెలుసు, ఇంక నాకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనేటువంటి భావం వదలాలి. అదే పత్రి గారు చెప్పేది. అంచేత ఈ రకంగా ఎవరైతే ప్రయత్నిస్తారో ఖచ్చితంగా ఎంతో ఎదుగుతారు. జ్ఞానంలో ఎంతో ఎదుగుతారు. ఇంచేతంటే మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మనకున్న జీవితంలో, మనకున్న సమయంలో, మనకున్న శక్తి మేరకు కొంచెం కష్టమే అవుతుంది. ఆయన ఏంటంటే పత్రి గారు బ్రహ్మర్షి కాబట్టి గత 5 జన్మల నుంచి ఎన్లైటన్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఆయన జీవితంలో 50,000 పుస్తకాలు, ఇంచుమించు 1,00,000 పుస్తకాలు చదవగలిగారు. మనము ఒక పుస్తకం చదవడానికి ఎన్నో నెలలు పడుతుంది. చదవడం అంటే ఊరికే చదివి పడేయచ్చు. అర్థం చేసుకుంటూ చదవడం. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకోగలగడం. అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ఊరికే చదివేయచ్చు. అది కాదు. అది చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించగలగడానికి టైం పడుతుంది. అంచేత ఏమిటి అంటే ఖచ్చితంగా మనం కొంచెం చదవాలి అంటే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో మరి ఇవన్నీ చదవాలి, ఇంతమంది రాసినవి చదవాలి అంటే చాలా కష్టం. ఒక కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ఎంత గొప్పదండి. భగవద్గీతలో లేనిది ఏముంది చెప్పండి. మరి అలాంటి కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత అంతా మనం చదవాలి అంటే ఒక జన్మే సరిపోదు మనకి. మరి అందుకే పత్రి గారు ఏం చేశారంటే ఆయన దాన్ని సూక్ష్మీకరించి దాంట్లో ఉన్న ముఖ్యమైనవన్నీ తీసి, మనం కావలసినవన్నీ తీసి ఏరి కృష్ణ సందేశం అనేటువంటి పుస్తకం రాశారు ఆయన. ఆ కృష్ణ సందేశం అనే ఆ పుస్తకం, పత్రి గారు రాసిన పుస్తకం చదివితే గీత అంతా మనం చదివినట్టే, గీతలో ఉన్నటువంటి జ్ఞానసారం అంతా మనకు తెలుసుకున్నట్టే. అలా శంకరాచార్యుల వారు రాసినటువంటి భజగోవిందం
అందులో ఎంత సారం ఉందంటే మనం తెలుసుకోవడానికి శంకరాచార్య వారు ఎన్నో రాశారు. అన్నీ చదివేంత అవకాశం మనకి లేదు. ఒకవేళ చదివినా అర్థం చేసుకోలేరు. అంచేత సింపుల్‌గా మనకిచ్చారు. అలాగే వశిష్ఠుల వారు యోగ వాసిష్టం అని మరి శ్రీరామచంద్రుడికి చేసిన బోధ యోగ వాసిష్టం అనే గొప్ప గ్రంథం భగవద్గీతలాగే ఆత్మజ్ఞానం గురించి ఆయన అంతా బోధించారు. మరి అదంతా మనం చదవాలంటే మన వల్ల కాదు. అంచేత పత్రి గారు ఏం చేశారంటే వశిష్ఠామృతం అనే అందులో ఓ 100, 200 శ్లోకాలు తీసి మొత్తం 700, 800 ఉన్న శ్లోకాల్లోంచి ఏరి మనకిచ్చారు. అది చదివితే చాలు. అలా వేమన ఎన్నో వందల పద్యాలు కాదు, వేల పద్యాలు రాశాడు. అందులో మనకు కావలసినవి పత్రి గారు ఏరిచ్చారు. అన్నీ చదివి ఏది మనకు ముఖ్యమో అని ఏరుకోవడం మన వల్ల కూడా కాదు. అలా వీరబ్రహ్మయ్య స్వామి ఇచ్చినవి, ఇలా ఒక్కొక్కళ్ళు ఇచ్చినవన్నీ జీసస్ క్రైస్ట్ ఇచ్చినవి, ఇలా అలాగే సత్య సాయిబాబా ఇచ్చినవి, మలయాళ స్వామి వారు ఇచ్చింది, ఇలా ఒక్కొక్కళ్ళు ఇచ్చిన వాటి యొక్క సారాన్ని ముమ్మడివరం బాలయోగి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చినవన్నీ మన ఆ సారం అంతా మనకైనా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న సమయంలో ఈ కాశీని ఆయన ఇచ్చినటువంటి ఆ పుస్తకాలు మనం చదివినా చాలు. అంచేత నేనేం చేశానంటే నా పుస్తకాల్లో వాటినన్నిటినీ పెట్టాను నేను. పత్రి గారి యొక్క రాసినటువంటి విజ్ఞాన సారమంతా కూడా నా పుస్తకాల్లో అనుబంధం అని చెప్పి సగం నేను రాసినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, సగం పుస్తకం పత్రి గారి రాసినటువంటి సారమంతా ఉంటుంది. అలా నేను పుస్తకాలన్నీ రాసి పత్రి గారి సారం అంతా నేను ఇవ్వడం జరిగింది. అంచేత ఈ పుస్తకాలు మీరు అధ్యయనం చేస్తే నేను రాసింది మీకు అర్థమవుతుంది, పత్రి గారిని పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళు అవుతారు. అంచేత ఇలాగా అంత అర్థమయ్యే రీతిలో మరి మనకి బోధించారు. ఆ ఆత్మజ్ఞానాన్ని మనం తేలిగ్గా సంపాదించుకునేటువంటి అవకాశం పత్రి గారు మనకు కల్పించారు. ఆయన చేసేవి మనకేం అర్థం కావు. చేసే పని ఏముంది, ఏం చెప్తున్నారని అనుకుంటారు, కానీ ఆ పుస్తకాలు చదవండి, ఆయన ఇచ్చిన సందేశాల సీడీలు అవి వినండి, మీరు ఎంత జ్ఞానం సంపాదిస్తారో అంతులేని జ్ఞానం సంపాదిస్తారు. మరి ఆయన చదువుతూ ఫాలో అవుతూ ఎన్నో సందేహాలు నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో నివృత్తి చేసుకున్నాను. నేను నా సందేహాలు ఎన్నో ముందు చాలా ఉండేవి, చాలా ప్రశ్నలు ఉండేవి, అన్నిటినీ కూడా నేను నివృత్తి చేసుకోగలిగాను. అని చేత ఏమిటి అంటే ఎప్పుడైతే మనం ఇలా చదువుతామో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటామో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు పూర్ణ జ్ఞాని కావడం అన్నది అసాధ్యం, అసంభవం, ఏదో అంత తేలిగేం కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది. అందుకే పత్రి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మనకి. ఏమిటంటే శివుడు గురించి చెప్తారు. శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తాడని చెప్పి మనందరికీ తెలుసు. ఓసారి దేవతలంతా సమావేశమై మాట్లాడుకుంటుండే వాళ్ళకు సందేహం వచ్చిందట. ఇప్పుడు మా అందరికంటే గొప్పవాడు శివుడు కదా, మరి అంత గొప్పవాడైన శివుడు ఆయన ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అని సందేహం వచ్చింది. మనమంటే ఇంకా ఎదగాలి, శివుడు అంతటి వాడు అవ్వాలి అని చేత మనం చేస్తున్నామంటే అర్థం ఉంది. శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అన్న సందేహం కలిగింది. ఇంకప్పుడు వాళ్ళకి ఎంత డిస్కస్ చేసినా వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఇలా లాభం లేదని ఆ శివుడినే వెళ్ళి అడుగుదామని చెప్పి అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. వీళ్ళందరూ రాక గమనించి ఆయన కళ్ళు తెరిచి ఏంటి సంగతులు అన్నాడు. ఇదే మాట్లాడిగారు వాళ్ళు. ఏమి లేదండి, మా అందరికీ అంటే గొప్పవారు మీరు, మీకంటే ఇంకెవరున్నారు గొప్పవారు, మరి అలాంటిది మీరే ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నారు, మాకేం అర్థం కాక సందేహం తీర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చామన్నాడు. అప్పుడు మరి శివుడు ఏమని చెప్పారంటే ఈ విషయాలన్నీ గురుగీత అనేటువంటి చదివితే మనకు తెలియదు. ఆ పుస్తకం
అప్పుడు ఆ శివుడు వాళ్ళతో ఏమన్నా అంటే, మీ అందరికీ నేనే గొప్పవాడని తెలుసు, కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవడానికి, అంతేకాదు నాకు తెలిసిందే అంతా అనుకుంటున్నారు. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టే ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను. అంటే శివుడంతటి స్థాయిలో ఉన్న ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని మరి ఆయన అన్నాడు అంటే, దాన్ని బట్టి మనము ఎంత తెలుసుకోవాలో ఒక్కసారి చూడండి. ఏదో 4 మాటలు చెప్పేసి, 4 పుస్తకాలు చదివేసి, నాకంతా తెలిసిపోయిందంటే మనకంటే మూర్ఖుడు ఇంకెవడు లేడు. మరి అందుకే పత్రి గారు కూడా మరి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు నాకే తెలుసు అన్న భావంలో ఉండడు. నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని ఆ భావంలోనే ఉంటాడు. తెలుసుకుంటూనే ఉంటాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంచేత ఏమిటి అంటే, ఊరికే తేలిగ్గా తీసేయకూడదు మనం ప్రతి దాన్ని కూడా. అది. అలాగా మరి ఇయన్నీ విన్న తర్వాత నాకు కూడా పత్రి గారి ద్వారా ఇయన్నీ అర్థం అవడం వల్ల మరి అలా ఇంకా ఇంకా తెలుసుకునేడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను. ఇంకా వింటూనే ఉంటాను నేను. నేనెక్కువ ప్రిఫరెన్స్ దేనికిస్తానంటే, పత్రి గారి యొక్క సందేశాలు, పత్రి గారి పుస్తకాలు ఇవి చదవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను. ఆయన ఊరికే అంటారు కానీ, అందరియి చదువు, అందరియి చదువు అని. నా లెక్కేంటంటే, అన్నీ చదివి వాటిలోని సారం ఆయన ఇస్తున్నప్పుడు, అయి చదివితే చాలు మనం ఎంతైనా ఎదుగుతాం. ఎంత జ్ఞానమైనా సంపాదిస్తాం. ఇది సింపుల్. సూక్ష్మంలో మోక్షంలాగా ఇది. అంత చదివి ఇంత తెలుసుకోవడమే. అందులో ఉన్న సారాన్ని, ఆ ఇంత సారాన్ని చదివితే అంతా వచ్చి చదివినట్టే మనకి లెక్క. 700 శ్లోకాలు ఎందుకు? పత్రి గారు ఇచ్చిన 70 శ్లోకాలు చదివితే చాలు. ఇంకంతకన్నా తెలుసుకోవాల్సింది, చెప్పాల్సింది ఏముండదు. అంచేతది పత్రి గారి దగ్గర నుంచి ఇది మనం అలవాటు చేసుకున్నాం. చేత నేను కూడా మరి సార్‌నే ఎక్కువ అనుసరిస్తూ ఉంటాను నేను. ఎంచేతంటే వారిని పూర్తిగా అనుసరించాలన్నా కూడా కష్టమే. ఆయన బాగా అర్థం చేసుకోవాలంటే ఈ జన్మ సరిపోదనే నా లెక్క. అంత అపారమైన జ్ఞానసారాన్ని ఆయన మనకిచ్చారు. ఇంకొకటి పత్రి గారి దగ్గర మనం తెలుసుకోవాల్సింది. ఆయన ఏది దాచుకోడు. అన్నీ ఓపెన్‌గా ఇచ్చేస్తూ ఉంటాడాయన. చాలామంది గురువులు దాస్తారు. అది తెలిసిందే తక్కువ. దాంట్లోనే దాస్తారు. అలాంటి వాళ్ళని ఆశ్రయించి జన్మంతా ఆళ్ళకి సేవ చేసినా వీళ్ళు పొందేది చాలా స్వల్పం. కానీ పత్రి గారు లాంటి వారిని కనుక మనం తీసుకున్నట్లయితే మరి అపారమైనటువంటి జ్ఞానసారాన్ని మనం పొందగలుగుతాం. అంచేత మళ్ళా మళ్ళా వినాలి. ఎంత వింటూ ఉంటే మనకంత బాగా అర్థమవుతూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను నేను. పత్రి గారి పుస్తకాలు కానీ, ఆయన సందేశాలు కానీ వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి చదివేసి మళ్ళా ఒక 3 నెలలు పోయిన తర్వాత, 4 నెలలు పోయిన తర్వాత దాన్నే మళ్ళా చదివితే దాంట్లో నుంచి కొత్త అర్థమవుతుంది. కారణం ఏంటి అంటే మనం ఈ సాధన ఇదన్నీ చేస్తూ ఉంటే ఎదుగుతాం. జ్ఞానపరంగా ఎదుగుతాం, బుద్ధిపరంగా ఎదుగుతాం, ఎంతో ఎదుగుతాం. ఆ స్థాయిలో ఉన్నప్పుడు తెలుసుకునేది ఒక రకంగా ఉంటుంది. మన జ్ఞాన పరిధి పెరిగితే వాళ్ళు చెప్పిన మాటలోంచి అర్థం ఇంకో రకంగా ఉంటుంది. అంచేత మరి ఆ రకంగా మళ్ళా మళ్ళా చదవడం వల్ల కొత్త కోణం దాంట్లోంచి మనకి దొరుకుతుంది. మనం ఎంతో బాగా దాన్ని అర్థం చేసుకుని అందరికీ వివరించగలుగుతాం. అంచేత ఏమిటి అంటే ఏదో ఒక్కసారి చదివేశామని వదిలేయడం కాదు. ప్రతి దాన్ని మళ్ళా చదవాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు పత్రి గారు రాసినటువంటి తులసి దళం ఎంత అద్భుతమైన పుస్తకం అండి. తులసి దళం 1, తులసి దళం 2, తులసి వనం,
ఇలాగా రాసిన పుస్తకాలు అసలు ఈ డైమండ్స్ అన్నమాట. అంత అద్భుతమైనటువంటి జ్ఞానసారం వాటిలో ఉంది. ఎన్నిసార్లు చదివినా చదవాల్సిందే. పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని ఊరికే ఒక పేజీలో ఇచ్చారు. అలా ఎంతో మంది రాసినటువంటి గొప్ప గొప్ప విషయాలు వాటిలో ఇవ్వడం జరిగింది. మరి మనం కనుక అవన్నీ బాగా అధ్యయనం చేస్తే ఎంతైనా సంపాదించుకోవచ్చు. అంచేత ఏమిటి అంటే పత్రి గారు లాంటి వారికే తులసి దళం 1 అనే పుస్తకం రాయడానికి 1 సంవత్సరం పట్టిందంట. ఇప్పటికీ ఆయనకి మళ్ళా చదివి దాన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు ఆయన. అప్పుడు స్థాయిలో అది రాసింది. ఇప్పుడు ఇంకా ఎదిగిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇంకా మెరుగులు దిద్దుతారు ఆయన వాటికే. అంచేత ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఎంతైనా తెలుసుకోవాలి. ముఖ్యంగా కాస్త తేలిగ్గా తెలుసుకోవాలి అంటే పత్రి గారి పుస్తకాలని మనం అధ్యయనం చేయాలి. ఇది నేను పదే పదే చెప్తున్నాను. నేను కూడా పత్రి గారి పుస్తకాలు చదవడం ద్వారానే ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో చెప్పగలుగుతున్నాను. ఎన్నో విషయాలు నేను బోధించగలుగుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే పత్రి గారి పుస్తకాలు చదవడం వల్ల. చేత గుర్తుపెట్టుకోండి, నాకే అంతా తెలుసు అన్న భావంలో ఉంటే మనకంటా మూర్ఖుడు ఇంకెవడు లేడు. నాకు తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని మీరు ఆ అవగాహనలో ఉంటే కనుక మీరు జ్ఞానం పొందినట్టే లెక్క, జ్ఞానవంతులనే లెక్క. అంచేత ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఇంకా ఏమిటి అంటే ఈ ఆత్మజ్ఞాని నేనే గొప్ప అని అనుకోడు. అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో విశిష్టత ఉంటుంది, ఏదో గొప్పతనం ఉంటుంది అని అనుకోవాలి. ఆ భావంలో ఉండాలి. అది చాలామంది ఏదో తనే గొప్ప అనుకున్నట్టు, మిగతా వాళ్ళు ఏదో అనుకున్నట్టు చిన్న చూపు చూస్తారు, వాళ్ళు తక్కువగా భావిస్తారు. కానీ పత్రి గారు అనేది ఏంటంటే ఆత్మజ్ఞానికి అందరూ గొప్పవారే అనే భావంలోనే ఉంటాడంట. అంతేగాని తక్కువగా ఎవరిని భావించాడు. కారణం ఏమిటి అంటే మరి అందరిలో ఉన్నది ఆత్మే అంటే ఆ భగవత్ స్వరూపమే. మరి ఇంకా తక్కువ ఎవరు ఉంటారు? అందుకే మీరు చూడండి, అన్నమాచార్యుల వారు చెప్తారు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని. అది చెప్తూ మెండైన బ్రాహ్మణుడు ఉండే మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే, రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంటు నిద్రించు నిద్ర ఒకటే, హీనాదికములెందూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఈ లోకంలో హీనమైనది అధికమైనది, హీనమైన వాడు అధికమైన వాడు అంటూ ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే అందరికీ ఆ శ్రీహరే అంతరాత్మ, ఆ విష్ణువే, ఆ శ్రీహరే, ఆ భగవంతుడే అందరిలో ఉన్న, అందరి అంతరాల్లో ఉన్న ఆత్మ. మరి అందరాల్లో ఆయనే ఉంటే ఇక్కడ ఎక్కువ ఎవడు తక్కువ ఎవడు? నువ్వు తక్కువ, వాళ్ళ డబ్బు చూసి నువ్వు తక్కువ అని చూస్తున్నావు, వాళ్ళలో ఉన్న ఆత్మను చూడవే. అందుకే ఆత్మజ్ఞాని ఆత్మ గురించి అవగాహన చేసుకున్నవాడు, ఆత్మ గురించి తెలుసుకున్నవాడు, ఆత్మజ్ఞానం సంపాదించిన వాడు. అలాంటి భావాలు ఉండవు. ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి వాడేదో ధనవంతుడు అవుతే ఆడేదో గొప్ప, లేకపోతే ధనం లేకపోతే ఆడేదో తక్కువ, లేకపోతే ఏదో పెద్ద ఉద్యోగం ఉంటే వాడు గొప్ప పొజిషన్లో ఉంటే వాడేదో గొప్ప, వీడు సామాన్యుడు అవుతే వీడు తక్కువ, ఇలాంటి భావాలు ఉంటాయి. అంచేత ఇటువంటివన్నీ ఎవరికి? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి. కానీ జ్ఞానవంతుడికి అర్థమవుతుంది. అక్కడ దేహాలు ఎలా ఉన్నా,
దేహ స్థితులు ఎలా ఉన్నా అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, అందరూ సమానమే. అలాగే భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పాడు కదా ఆయన, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన అని. అంటే విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడు, కుక్క మాంసం తినేటువంటి చండాలుడు, అలాగే ఏనుగు, గోవు, ఇలాగా శునకము, ఇవన్నీ కూడా సమదృష్టిలో ఎవరైతే చూస్తారో వాడు పండితుడు. పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు, జ్ఞానం బాగా కలిగినవాడు. అలాంటి వాడు అందరినీ అన్నిటినీ సమదృష్టిలో చూస్తారు. అంచేత ఆత్మజ్ఞాని అందరూ ఒకటే అనే సంగతి తెలుసుకుంటాడు. మరి అజ్ఞానంలో ఉన్నవాడు నేను మానవుణ్ణి, అది కోడి అంటాడు, లేకపోతే అది మేక అంటాడు, అది చేప అంటాడు, అవి నాకంటే తక్కువ అంటాడు, నా కోసమే అయ్యి పుట్ని అంటాడు, వాటిని చంపుతూ ఉంటాడు, వాటిని తింటూ ఉంటాడు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అంచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానంలో మనం పండినట్లయితే కృష్ణుల వారు చెప్పినట్టు పండితుడు అన్నిటినీ సమదృష్టిలో చూస్తాడు, అన్నీ ఒకటే అనే సంగతి తెలుసుకుంటాడు. అందరూ గొప్పవారే, అన్నీ గొప్పవే, ఇక తక్కువ అన్నది ఏదీ లేదు. అన్నిట్లో ఉన్నది ఒకటే ఆత్మ అయినప్పుడు, ఆ భగవంతుడైనప్పుడు. చేత ఈ జ్ఞానం ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఆ దృష్టిలో ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, అన్నిటితో స్నేహం చేస్తారు, వీటిని చులకనగా చూడరు, తక్కువగా చూడరు. అంచేత ఇవన్నీ పత్రిక దగ్గర నుంచి తెలుసుకుని దానికి తగ్గట్టు మనం ప్రవర్తించినట్లయితే సృష్టికి అనుగుణంగా జీవిస్తాం, అంతా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఆత్మ జ్ఞానం లేకపోతే, అజ్ఞానంలో ఉంటే ఏం చేస్తాం? దేహమే నేను అనుకుంటాం, అన్నీ దేహాలు అనుకుంటాం. చూసేసరికి వాళ్ళ కులాలు వేరుంటాయి, మతాలు వేరుంటాయి, దేశాలు వేరుంటాయి, ప్రాంతాలు వేరుంటాయి. వాళ్ళు వేరు, తాను వేరు అనుకుంటాడు. అనుకుని వాళ్ళని ద్వేషిస్తాడు, తన వాళ్ళని గౌరవిస్తాడు, తన కాని వాళ్ళని ద్వేషిస్తాడు. చూడండి మీరు, కుటుంబం తన కుటుంబీకుల్ని గౌరవిస్తాడు, ఇతర కుటుంబీకుల్ని మరి గౌరవించడు, ద్వేషిస్తాడు. తన కులం వాళ్ళని గౌరవిస్తాడు, ఇతర కులాల వాడిని ద్వేషిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం మనం రాజకీయాల్లో, దేశాల్లో. ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నారు అంటే, వాళ్ళు వేరు తాను వేరు అన్నట్టు, ఆ కులం వేరు ఈ కులం వేరు. కుల రాజకీయాలే కదా ఎక్కువ ఉంటాయి, మత రాజకీయాలు, కుల రాజకీయాలు. ఎవరికి వాళ్ళు ఇలాంటివి రెచ్చగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఎంత అజ్ఞానంలో ఉండడం వల్ల ఇవన్నీ కరెక్ట్ అన్నట్టుగా జీవిస్తున్నారు. నిజంగా చూస్తే ఇక్కడ ఎక్కువ కులము లేదు, తక్కువ కులం లేదు, ఎక్కువ మతం లేదు, తక్కువ మతం లేదు. ఏ మతంలో ఉన్నా అందరూ ఆత్మలే, ఏ కులంలో ఉన్నా అందరూ ఆత్మలే, ఏ దేశస్థులైనా అందరూ ఆత్మలే. ఇది జ్ఞానం పెరిగే కొద్దీ అర్థమవుతుంది. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి మనం. పత్రి గారు ఇవన్నీ మనకు బోధిస్తూ ఉంటారు మధ్య మధ్యలో. మీరు చూడండి, పత్రి గారు ఇంతకుముందు చెప్పేవారు మనకి, ఎక్కడైనా సరే ఈ క్రికెట్ మ్యాచ్లు కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు చూడండి, ఒకవేళ పాకిస్తాన్ నెగ్గితే ఇండియాలో ఎంతో బాధపడిపోతారు. ఎవరైనా సరిగ్గా ఆడపోతే ఆయన్ని విమర్శిస్తారు, చేస్తారు. అదే ఇండియా గెలిచి పాకిస్తాన్ ఓడిపోతే పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు, కక్ష సాధింపులు అన్నట్టుగా వాళ్ళని ద్వేషించడం, చేయడం అన్నీ చేస్తారు. కానీ పత్రి గారు ఏమంటారంటే, వాళ్ళు ఆ దేశంలో ఉంటే ఉండొచ్చు, కానీ అంచేత ఆయన ఇండియా నెగ్గినప్పుడు మా ఇండియా నెగ్గింది, మా ఇండియా నెగ్గింది అంటారు అందరూ. కానీ పత్రి గారు ఏమంటారంటే, ఇండియా గెలిచింది అంటారు, పాకిస్తాన్ ఓడిపోతే
పాకిస్తాన్ మీ పాకిస్తాన్ అని అనరు. పాకిస్తాన్ ఓడిపోయింది, లేకపోతే పాకిస్తాన్ నెగ్గింది అలా అంటారు, కానీ ఇలా అనరు. కారణం ఏంటంటే అంతా ఒకటే. అంచేత ఇవన్నీ కూడా మనం పత్రిక నుంచి ఎంత తెలుసుకుంటే అంత లాభం పొందుతాం. అంచేత ఇవన్నీ కూడా బాగా మనం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి పత్రిక మనకి ఇచ్చారు. మనం జ్ఞానం కోసమే భూమి మీదకి వచ్చాం. అంచేత పత్రిక లాంటి ద్వారా ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి లోపాలని మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత సరి చేసుకుంటే మనం అంత లాభం పొందుతాం. సహజంగా మనకి అవగాహన లేకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా చూసుకుంటే కనుక ఇవన్నీ మనకు క్లియర్ అవుతాయి. తెలుస్తుంది మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నామో, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో, అజ్ఞానంతో ఎక్కడ ప్రవర్తిస్తున్నామో ఇవన్నీ తెలుస్తాయి మనకి. దాన్ని బట్టి సరి చేసుకుంటాం. మనం ఒక్కోటి సరి చేసుకుంటాం. లేకపోతే ఏం తెలీదు, చెప్పేవాళ్ళు ఉండాలి కదా. రాముడు అంతటి వాడికే వశిష్ఠుల వారు చెప్పారు కదా ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి. అయితే ఆయనకే తెలియక దుఃఖపడ్డాడు. ఆయన నా రాజ్యంలో ఏంటి ఇంకా దుఃఖంతో ఉన్నవాళ్ళు ఉన్నారా అని ఎంత దుఃఖపడ్డాడు. ఆయన నిద్రాహారాలు మానేసి బాధపడుతూ ఉంటే మరి దశరథుల వారి అభ్యర్థన మేరకు వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఈ జ్ఞానబోధ చేశారు. అదే యోగ వాసిష్టం. అలాగే మహాభారతం యుద్ధంలో అర్జునుడు ఉభయ సైన్యాలు చూసి, అరే వీళ్ళ నేను చంపేది మా ఊళ్ళే కదా అనేటువంటి భావంతో దుఃఖం కలిగి నేను యుద్ధం చేయను అంటే మరి అర్జునుడి దుఃఖాన్ని తొలగించడానికి మరి అద్భుతమైన జ్ఞానబోధ. భగవద్గీత అంతా జ్ఞానమే, ఆత్మజ్ఞానమే. ఆ జ్ఞానబోధ చేశాడు. నాయన వాళ్ళెవరు అనుకుంటున్నావు, నువ్వెవరు అనుకుంటున్నావు, నువ్వేదో చంపేవాడు అనుకుంటున్నావు, చచ్చేవాడు అనుకుంటున్నాడు. చంపేవాడు ఎవడు, చచ్చేవాడు ఎవడు? అంచేత నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పి బోధించి ఆయన ధర్మాన్ని నిర్వర్తించేట్టుగా చేశాడు. ఆయన జ్ఞానబోధ చేసి. అలా మనకు కూడా ఇప్పుడు పత్రి గారు ఈ జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు. ఆయన సందేశాలన్నీ మనం వింటే మన అదృష్టం కొద్దీ పిఎంసి రావడము, ఈ యూట్యూబ్ ఇవన్నీ మనకి ఈ టెక్నాలజీ పెరగడము, మరి పత్రి గారు లాంటి వారి సందేశాలన్నీ వినడానికి మంచి అవకాశం వచ్చింది. చేత ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మరి ఇవన్నీ మనం వింటూ ఉంటే నిజంగా ఎంతో లాభం పొందుతాం. చేత ఏమిటి అంటే ఇటువంటి వాళ్ళ యొక్క సందేశాలు మనం వింటూ ఉండాలి. అంతేకాదు ఆయన ఇంకా ఏం చెప్పారో తెలుసుకుందాం. మనం ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో పత్రి గారు ఇంకేం చెప్పారో చూద్దాం. ఆత్మజ్ఞాని జీవితం క్షణభంగురం అని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞాని జీవితం క్షణభంగురం అని తెలుసుకుంటాడు. అంచేత వృధా చెయ్యడు, ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తాడు జీవితాన్ని. ఆత్మజ్ఞానం ఇంకా మిగతా వాటికి వృధా చేయడు. అంతేకాదు ఆత్మజ్ఞానికి పైలోక జ్ఞానం కూడా ఉంటుందంట. ఈ భూలోక జ్ఞానమే కాదు, కనపడినటువంటి ఆ పైలోకాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. అంచేత పైలోకాల నుంచి చూసినప్పుడు క్రింది జీవితం క్షణాలే అని తెలుస్తుందంట. అందుకే మానవుని యొక్క జీవితం క్షణభంగురం అంటారు.
క్షణాలే. ఇదేదో చాలా 50 ఏళ్ళు 70 ఏళ్ళు అని అనుకుంటున్నాం. అది ఇక్కడి నుంచి చూస్తే మనకి 50 ఏళ్ళు 70 ఏళ్ళు. పై లోకాల నుంచి చూస్తే ఇది చాలా క్షణకాలం కింద లెక్కొస్తుందంట. అందుకే మీరు చూడండి, తద్దినాలయ్యి సంవత్సరం పెడతారు చనిపోయిన తల్లిదండ్రుల కోసం. మరి మీరు గమనించండి, సంవత్సరం ఒకసారి పెట్టడం ఏంటి? వీళ్ళేమో రోజుకి 3 సార్లు తింటున్నారు. ఆ పితృదేవతలకి సంవత్సరానికి ఒకసారి పెడతారు. దానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ మనకి సంవత్సరం అవ్వచ్చు కానీ ఆ పై లోకంలో ఉన్న వాళ్ళకి ఒక రోజుతో సమానం. అంటే ఎంత తక్కువ చూడండి ఇది. ఇప్పుడు మనకున్న జీవితం ఎంత అల్పమో ఎంత స్వల్పమో అన్నది మనం తెలుసుకోవచ్చు. అందుకే ఈ జీవితము క్షణభంగురం అని తెలుసుకుంటాడు ఆత్మజ్ఞాని. ఇదేం పెద్ద ఇంతకాలం ఉంది అనేమి అనుకోడు. అంచేత ఏంటంటే వృధా చేయడు, సమయాన్ని వృధా చేయడు. ఇంత తక్కువ అవకాశం ఉన్న దాంట్లో వృధా చేస్తే ఎంత కోల్పోతాడు, ఎంత నష్టపోతాడు. ఆయన సాధించవలసింది ఎన్నున్నాయి, మరి ఇన్ని సాధించవలసి ఉండి ఎంత వృధా చేస్తే ఎంత నష్టపోతాడు. అంచేత ఉన్నటువంటి కాస్త ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తాడు. ఆత్మజ్ఞానం సంపాదించడానికే ఉపయోగిస్తాడు. ఇంకా నాకు చాలా టైం ఉంది కదా, చాలా టైం ఉంది కదా. మనం గమనించే చూడండి, ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా చిన్న వయసులో వస్తే, చిన్న వయసు నుంచి ధ్యానమార్గంలో వస్తే, అప్పుడే నువ్వు ధ్యానంలోకి ఎటురా, నువ్వు ఇంకా నీకు బోడు వయసు ఉంది, నువ్వేమైనా అప్పుడే ముసలోడు అయిపోయావా, అప్పుడే కళ్ళు మూసుకుని ముక్కు మూసుకు కూర్చోడానికి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకు ఇంకా ఎంతో సమయం ఉంటే అప్పుడు చూసుకోవచ్చు, ఇప్పటి నుంచి ఏంట్రా జీవితం ఎంజాయ్ చేయక అనుభవించక అని చెప్పి అంటూ ఉంటారు. ఆ పెద్దవాళ్ళు కూడా తిడుతూ ఉంటారు, ఇంకా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పిల్లల్ని మనం ధ్యానం చేయమంటే అప్పుడే ఎందుకమ్మా అంటారు ఆ పిల్లలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇటువంటివన్నీ పెద్ద అయ్యాక చేయాల్సినేమో అనే భావం వాళ్ళది. అంతేకాని ఇవన్నీ వాళ్ళకి తెలీదు. అంచేత తెలియని పిల్లలు ఇదే రకంగా అంటారు, తెలియని పెద్దలు కూడా ఎవరైనా ఇందులోకి వస్తే వాళ్ళని ఇలాగే విమర్శిస్తూ ఉంటారు. అప్పుడే ఇటు మీకు ఇదని. ఇంచేతంటే ఇది అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు జ్ఞానం పొందితే, జ్ఞానం సంపాదిస్తే అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ కరెక్టే వాళ్ళు చేస్తున్నది అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. ఇంచేత ఇదేదో పెద్ద ఎక్కువ ఇన్ని సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటున్నారు. క్షణభంగురం, ఎంత అలా తిరిగిపోతున్నాయి రోజులు. చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ బాల్యము ఎంత త్వరగా గడిచిపోయింది, యవ్వనము ఎంత త్వరగా గడిచిపోయింది. మొన్నటిదాకా పిల్లలు, మళ్ళా మీకే పెళ్ళి లేని, మళ్ళీ పెళ్ళిళ్ళు అవడమే కాదు, మీ పిల్లలు, ఆ పిల్లలు కూడా ఎంతలా ఎదిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఎదగడమే కాదు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. ఈ లోపల మీరు ఎదిగిపోయి ముసళ్ళు అయిపోతూ ఉంటారు. ఇంకా చివరికి వచ్చేసింది అనేటువంటి భావంలో కూడా వచ్చేస్తారు. ఊరికేదో సంవత్సరాలు గడిచినట్టుగా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు జీవించినట్టుగా ఉంటుంది. ఎలా గడిచిపోతున్నాయి, ఎలా మారిపోతున్నాం అన్నది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్ని తరాలు మారిపోతున్నాయి. మన పెద్దలు, తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళంతా ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఇలా రావడము, అలా వెళ్ళిపోవడము. మనం మటుకు ఉంటామా? చేత ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఎవరికి అర్థమవుతుంది? ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది. వారికి ఈ లోక జ్ఞానమే కాదు, ఆ పరలోక జ్ఞానం కూడా ఉంటుంది. ఆ పరలోకంలోంచి కనుక మనం గమనించగలిగితే ఈ లోకంలో ఈ జీవితము క్షణభంగురం అని అర్థమవుతుంది. అంతే తప్ప ఇదేమంత తేలికైందేమీ కాదు అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. అంచేత ఏమిటి అంటే, మనం ఆత్మజ్ఞానం పొందినప్పుడు
ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఆత్మజ్ఞానం పొందకపోతే ఈ అర్థం కావు. అందుకే పత్రి గారు మనకి ఒక్కొక్క విషయం మనకు వివరిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, అన్నీ కూడా చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆయన ఇవన్నీ వింటూ ఉంటే ఇవే మనకు అర్థమవుతాయి. అంచేత ఈ కొద్దిపాటి జీవితాన్ని ఎందుకు వృధా చేయాలి? అందుకే పత్రి గారి నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన అసలు వృధా చేయరు ఆయన సమయాన్ని, ఆయనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని. మనకు కూడా ఈ సమయం ఇవ్వబడింది, దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. అంతేగాని అక్కర్లేని వాటికి, అనవసరమైన వాటికి మనం ఉపయోగించుకుంటే నష్టపోతాం. ప్రాపంచికమైనటువంటి పదవులు, లేకపోతే ఇవి ఇటువంటి అన్ని ఆస్తులు, ధనము, ఇటువంటి అన్నీ ఉండేవి కావు, కూడా వచ్చేవి కావు, పోతాయి. మనం సంపాదించుకున్న జ్ఞానమే మనకు కూడా వస్తుంది. ఆత్మైన మనము సంపాదించుకున్నటువంటి జ్ఞానం అదే మనకు కూడా వస్తుంది, కానీ ఏది మనకు కూడా రాదు. ఈ విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఓ ధనం అవసరానికి సంపాదించుకోవాలి, పత్రిక గారు ఏమి వద్దనరు. ఉద్యోగం మానమనరు, వ్యాపారం మానమనరు, అన్నీ చేయమంటారు, సంసారం చేసుకోమంటారు, పిల్లల్ని కానమంటారు, అన్నీ చేయమంటారు, వీటిని కాదనరు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, జీవితం అన్నది క్షణభంగురం, చాలా స్వల్పం. ఉన్న ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆత్మజ్ఞానానికి కేటాయించుకోవాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. అలా ఎవడైతే చేస్తాడో వాడి జీవితంలో సక్సెస్ అయినట్టు. వృధా చేస్తే వాడంతా నష్టపోయినట్టే. అంచేతే మరి పత్రి గారి యొక్క పరిచయం నాకు 18 సంవత్సరాల క్రితం జరిగింది, 2002లో. మరి అప్పటి నుంచి అర్థం చేసుకున్నాను. అప్పుడు పత్రి గారు స్పష్టంగా చెప్పారు, నువ్వు దేహం కాదు అన్నారు. మొదట్లో ఆశ్చర్యపోయాను, నేను దేహం కాకపోవడం ఏంటి. తర్వాత మళ్ళా చెప్పారు, ఎవరు నేను అంటే, నువ్వు ఆత్మ అన్నారు. ఇది ముందు కొంచెం ఆశ్చర్యపోయినా తర్వాత చూస్తే ఆయన చెప్పింది సత్యమానది అర్థమైంది. మనమంతా ఆత్మలమే, కొన్నాళ్ళు ఉంటాం ఈ దేహంలో. అది చాలా విషయాలు చెప్పారు మనకి ఆయన. పుట్టుక అంటే ఆత్మైన మనము దేహాన్ని ధరించడం, చావు అంటే ఆత్మైన మనము ఈ దేహాన్ని వదిలేయడం. మనము దేహాన్ని వదిలేస్తే చావు అంటారు, మనం దేహాన్ని ధరిస్తే పుట్టుక అంటారు. చేత పుట్టడము అంటే ఏదో తల్లి గర్భంలోంచి రావడం కాదు, దేహంలో ప్రవేశించడమే పుట్టుక. చాలా మందికి అర్థం కాదు. పుట్టుక అంటే తల్లి గర్భంలోంచి బయటికి రావడం అనుకుంటారు, అది కాదు జన్మ అంటే. ఎవరైతే పైలోకాల్లో ఉన్న మనము తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశిస్తామో అప్పుడు మనం పుట్టినట్లు లెక్క. దాన్నే జన్మ అంటారు. చాలామంది జాతకాలు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేదాన్ని బట్టి జన్మ నక్షత్రాలు ఇవన్నీ చూపిస్తారు, దాన్ని బట్టి జాతకాలు వేస్తారు. చాలామంది సరిపోవు. మెయిన్ కారణం ఏంటంటే, ఈ యొక్క గొప్ప గొప్ప మహానుభావుల ఋషులు జన్మ నక్షత్రాన్ని బట్టే రాశారు ఈ జాతకాలన్నీ. జన్మ అంటే అందరూ ఏమనుకుంటారు, తల్లి గర్భంలో నుంచి బయటికి రావడం అనుకుంటారు. అందుకే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ముందు ఇవన్నీ చూపించుకుని ఓ 2 రోజుల ముందో 4 రోజుల ముందో ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు. ఆపరేషన్ చేయించి ఆ టైంకి, ఆ కుదిరిన టైంకి, ఆ నక్షత్ర టైంకి జన్మించాడు అని అనుకుంటారు. కానీ అది కాదు. జాతకాలు అన్నవి ఆత్మ శరీరంలో ప్రవేశించిన టైము సరైన టైం. అది ఎప్పుడో అన్నది ఎవరికి తెలియదు. 5వ నెలలో ప్రవేశించవచ్చు, 6వ నెలలో ప్రవేశించవచ్చు, 7వ నెలలో ప్రవేశించవచ్చు. అంచేత ఏ నెలలో ఏ టైంలో ప్రవేశించిందో తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే 3వ కన్ను ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అలా వాళ్ళు ఏం చేస్తారంటే,
వేరే ఆత్మ, ఆ ఋషులు మహర్షులు, ఆ మూడో కన్ను. ఇదివరకు పూర్వం రాజుల దగ్గర ఉండేవాడు, రాజగురువులు ఇవన్నీ. వాళ్ళు చాలా గొప్ప తపస్సంపన్నులు. వాళ్ళు వచ్చి చూసేవారు ఎవరికైనా జాతకం చూడాలంటే. చూసి ఆత్మ ఏ టైంలో వాళ్ళ తల్లి గర్భంలో ఉన్న శరీరంలో ప్రవేశించిందో చూసి దాని ప్రకారం చూసి చెప్పేవారు. కరెక్ట్ అయ్యేది. అలాగే బుద్ధుడు జన్మించినప్పుడు మరి ఆయన తండ్రి ఆ రాజగురువుని పిలిచి చూపిస్తే అలాగే చూసి చెప్పాడు ఆయన. వీడైతే మహా చక్రవర్తి అయినా అవుతాడు, లేకపోతే మహాయోగి అయినా అవుతాడని అంటూ, యోగి అవుతాడనే నాకు అనిపిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అప్పుడు వాళ్ళకి ఈ తరడై ఉండేది, అంచేత ఇవన్నీ చెప్పగలిగేవారు. ఇప్పుడు ఎవరికి అది లేదు కాబట్టి, ఎవడు జన్మ నక్షత్రము అర్థం కాదు కాబట్టి ఇంకా అది లేదని ఊరికే దీన్ని బట్టి చెప్తున్నారు. కానీ ఇది సరైనది కాదు. అంచేత ఆత్మ శరీరంలో ప్రవేశించడమే జన్మ, ఆత్మ శరీరాన్ని వదిలేయడమే చావు, మరణం. ఇది మనం తెలుసుకోవాలి. అంచేత ఏమిటి అంటే, ఎంత తెలుసుకుంటే మనం జీవితంలో అంత సవ్యంగా సాగుతాం. ఇప్పుడు ఏమీ అర్థం కాకుండా, ఈ జ్ఞానం లేకుండా ఊరికే అజ్ఞానంలోనే ఉంటే ఒకదానికొకటి మనం తెలుసుకుని ఎంతసేపు భూమే ఇదే జీవితం అనుకుంటున్నాం. పైన ఇంకా ఎంత ఉంది? పత్రిక గారు చెప్తారు మనకి, ఇక్కడ ఉన్నదంతా అల్పమైంది, ఈ లోకం అంతా చాలా స్వల్పమైంది. కనపడని లోకాలు ఎన్నున్నాయి, దీనికి ఎన్ని రకాలు, ఎంత ఎక్కువగా ఉంది. అందులో ఇదంతా కనపడేది. ఈ కనపడే జీవితం కంటే కనపడని జీవితం ఎంత ఉంది మనకి? కనపడే లోకాల కంటే కనపడని లోకాలు ఎన్ని ఉన్నాయి? ఇదొక్కటే దీన్ని తెలుసుకుని దీన్ని బట్టే మనం జీవిస్తే కనుక ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాం. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయంటే జ్ఞానం సంపాదించిన వాళ్ళకి, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి. మరి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? అదే పత్రిక గారు చెప్పారు మనకి. 4 చేస్తే వస్తాయని చెప్పారు ఆయన. ఏమిటా 4? తీవ్ర ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధనకి మీరు సాత్వికమైన శాకారం జోడించాలి. ఈ 2 కలిపి ధ్యానం కింద లెక్క వస్తుంది. ఇప్పుడు చేసినప్పుడే మీ జ్ఞానం పెరుగుతుంది. తర్వాత ఆత్మజ్ఞానం ఉంటారు ఎంతోమంది ఋషులు మహర్షులు. అలాంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చదవాలి. జ్ఞానానికి సంబంధించిన, ఆత్మజ్ఞానానికి, దేహానికి మనసుకు సంబంధించిన పుస్తకాలు కాదు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివితే మీ జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఎవరైతే మనకి ఆత్మజ్ఞానం బోధిస్తూ ఉంటారో వారి క్లాసులకి మనం వెళ్ళాలి. అంటే భీమవరం లాంటి క్లాసులకి మనం అటెండ్ అవుతే కంపల్సరీగా మీకు అక్కడ ఈ ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి మీకు అపారంగా బోధించబడుతుంది. అంచేత అటువంటి క్లాసులు, అటువంటి సాంగత్యం చేయాలి. 4వది ఏమిటి అంటే, ఈ మార్గంలో మనం చేసే సేవ, ఎంత సేవ మనం చేస్తూ ఉంటే ఈ మార్గంలో మనం ఖచ్చితంగా మనం లాభం పొందుతాం, ఈ జ్ఞానం పంచుకుంటాం. అది నేను ఇంచుమించు 18 సంవత్సరాల క్రితం పత్రిక గారి దగ్గర నుంచి నేర్చుకుని అయ్యే పనులు చేయడం మొదలెట్టా. మిగతా అన్ని పక్కన పెట్టేశాను నేను. ఆ ధనం మనకు ఉపయోగపడదు, కూడా రాదు, అన్నీ వదిలేయవలసిందే. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ చేశాడు రాజశేఖర రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి మరి ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎంత గొప్ప పదవి ఉంది. ఏమైపోయింది? ఆ పదవి లేదు, ఆ కోట్లు లేవు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పర్మనెంట్ కాదు, ఎవడున్నా అంతా వెళ్ళిపోవచ్చిన వాళ్ళే, అన్నీ వదిలేవచ్చిన వాళ్ళే. వదిలేసేదాన్ని ఎందుకు పట్టుకుంటారు? కూడా వచ్చేదే జ్ఞానం, దాన్ని పట్టుకోండి, అది సంపాదించుకోండి. ఇది అర్థం చేసుకున్నాక నేను వ్యాపారాలు ఇవన్నీ వదిలేసి ఈ జ్ఞానాన్నే, పత్రిక గారిని అనుసరిస్తూ ఆయన చెప్పే మార్గంలో పయనిస్తూ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాను. మరి ఈ స్థాయికి నేను రాగలిగాను అంటే పత్రిక గారిని నేను అనుసరించడమే. అంచేత ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
నేను ప్రతి ఒక్కరిని కోరేది భీమవరం 3 రోజుల క్లాసులు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఎక్కడొక్కడో మనం ఏదో కాసేపు చదివి ఏదో యూట్యూబ్‌లో ఏదో కాసేపు విన్నామంతా తెలుస్తుంది అంతే. మీకు అది బాగా అర్థం కావాలన్నా, దాంట్లో బాగా నిష్ణాతులవ్వాలన్నా రావాల్సిందే. సాధన కూడా మీరు అక్కడక్కడ చేసే సాధన లాభంలా. భీమవరంలో ఒక్క 3 రోజులు అటెండ్ అవుతే అద్భుతంగా 3 గంటలు, 4 గంటలు తేలిగ్గా, సునాయాసంగా మీరు కూర్చోగలుగుతారు. అద్భుతమైనటువంటి సాధన మీరు చేస్తారు. మీకున్న స్వల్పమైన జీవితం. ఈ జీవితంలో ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటారు. చెప్పారు కదా! క్షణభంగురం అని. ఏముంది ఇది? ఇక్కడ చూస్తే ఏదో ఇన్ని సంవత్సరాల్లో ఉంటుంది. అంచేత ఇదేం పెద్ద గొప్ప జీవితమే కాదు. దీన్ని ఈ స్వల్ప జీవితాన్ని, అల్ప జీవితాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఎంత ఉపయోగించుకుంటే అంత లాభం పొందుతాం. అంచేత మరి అన్నీ కూడా మనం తెలుసుకుంటే పత్రి గారు చెప్పినయి చాలా గొప్పవాళ్ళవుతాం. ఎందుచేతంటే గుర్తెట్టుకోండి, ఎందుకు ఆత్మజ్ఞానం అంటారు. పత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, నీలో ఏమాత్రం అజ్ఞానం ఉన్నా నీకు దుఃఖం ఉంటుంది. నీకు వీసమెత్తు దుఃఖం కలుగుతున్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు. అంటే ఈ దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఆత్మజ్ఞానం తప్పనిసరి అన్న సంగతి అర్థమవుతుంది. నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నీకు జ్ఞానం లేదనే లెక్క. నువ్వు దుఃఖపడట్లేదు అంటే నువ్వు జ్ఞానం సంపాదించుకున్నట్లు లెక్క. చేత దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాలి. చాలామంది ఏమంటారంటే, ఏదో ఈ కష్టం బయటపడిపోతే చాలనుకుంటారు. ఒక కష్టం బయటపడితే ఇంకో కష్టం రాదా? ఒక రోగం నుంచి బయటపడితే ఇంకో రోగం రాదా? ఒక సమస్యలోంచి బయటపడితే ఇంకో సమస్య రాదా? అలా వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు ఆత్మజ్ఞానం పొందు, ఏ సమస్య నిన్నేం చేయదు, ఏ కష్టం అసలు దుఃఖమే ఉండదు నీకు. అంచేత ఇది మనం అర్థం చేసుకుని మరి పత్రి గారు చెప్పినటువంటి మార్గంలో మనం పయనిస్తూ జ్ఞానులు అవుతూ మరి దుఃఖంలోంచి బయటపడదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు పత్రి గారి ద్వారా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.